వైదిక సత్యాగ్రహ దీక్షలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మోదీకి కనువిప్పు కావాలనే సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు. రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు అని, దేశ యువత రాహుల్ నాయకత్వం కోసం ఎదురుచూస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక మహాత్మా గాంధీ 100 ఏళ్ల కిందనే శ్రీరాముడిని స్మరిస్తూ రఘుపతి రాఘవ రాజారాం అని అన్నారంటూ కూడా ఆయన గుర్తు చేశారు. బీజేపీకి రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇక బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఇక పవన్ని వాడుకుని తెలంగాణలో పాగా వేసే కుట్ర చేస్తున్నారని, ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తామే గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతుంది ఏంటి? అధికారం కోసం, అధికారంలో శాశ్వతంగా ఉండాలని ఒక చెడ్డ తపనతో ఎంత దూరమైన వెళ్లే స్థితికి బీజేపీ నాయకులు వచ్చినారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు. వారు చెప్పిందే రాజ్యాంగం, వారు నడిచిన మార్గమే ప్రజాస్వామ్యం విధంగా వ్యవహరిస్తూ ఇలా రాజ్యాంగానికి తూట్లు కొడుతూ ఉన్నారు. ఈ దేశంలో వారు తప్ప మరే ఇతర రాజకీయ పార్టీ ఉండకూడదని ఒక చెడ్డ తలంపుతో ఇలా రాజకీయాలు నెరవేరుస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ పార్టీని చీల్చినారు, శివసేన పార్టీని చీల్చినారు. ఈ దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతీయ రాజకీయ పార్టీల్ని చీల్చి చెండాడుతూ ఉన్నారు. బాహాటంగా ఎంపీల్ని, ఎమ్మెల్యేలని మార్కెట్లో, సంతలో గొర్రెలా కొనేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రిగా మోడీ ఇవాళ నెరవేరుస్తున్న రాజకీయాల పట్ల దేశ పౌరులు బాధపడే పరిస్థితి వచ్చింది. ఎన్ని వాగ్దానాలు చేసి ఇవాళ రాజకీయాలకు వచ్చారో, అధికారంలోకి వచ్చారో మనం చూసాం. 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు, ఉన్న ఉద్యోగాలు పీకేశారు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు. తన అనువులైనటువంటి పెత్తందారి సంస్థలకి వాటిని అప్పచెప్తా ఉన్నారు.